మన గౌడ సంఘ సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 374 సంవత్సరాలు ఆయన ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు రజాకారులకు పోరాడి నేనున్నా అని ధైర్యం చెప్పి మన బహుజన బిడ్డ ఆ రోజు రజాకారులను ఎదిరించి పోరాడి గోల్కొండ కోట కానీ భువనగిరి కిలాను ఆక్యుపై చేసుకున్న సందర్భాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా ఆయనే కత్తి పట్టి కల్లిగీత కార్యక్రమం నుంచి గన్ను పట్టే స్థాయికి ఆయన అంచెలంచెలుగా సైన్యాన్ని అభివృద్ధి చేసుకొని గోల్కొండ భువనగిరి ఆయన ఎంతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మన గౌడ సంఘానికి ఎంతో గుర్తింపునిచ్చిన వ్యక్తి. ఆయనే భావాలు కానీ ఆయన చేసిన యుద్ధ వీర అన్నీ మనం గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఇప్పుడు ఉన్న యువతకు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన స్ఫూర్తితోని మనం కూడా ముందుకు పోయి మనం ఎంతసేపు చెప్పినా ఆయనను గుర్తు చేసుకుంటూ మన పొలిటికల్ కూడా రాజకీయంగా ఆర్థికంగా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ముందుండి మనం మంచి మనకు కూడా అవకాశాలు ఉండాలని మంచి స్థాయిలో సీఎం ఒక రేంజ్లో రాజకీయంగా మన గౌడ సాపు వరన అంచెలంచెల ఎదిగి తెలంగాణకి సీఎం అయితే మనకు కూడా ఎంతో బాగుంటుంది. ఎందుకంటే మన 50% ఉన్నాం బీసీ, అందులో ఒకటి మన గౌడ సాపులో చాలామంది రాజకీయంగా మనం ఎదుగుదల ఎంతసేపు చెప్పినా చిన్న క్యాడర్ వరకే ఉంటుంది. ఇంత సైన్యం ఉండి కూడా మనం ముందుకు పోలేకపోతున్నాం. మన ఐక్యత మరి మనం ఏదో అర్థం కావట్లేదు. ముందు తరాలైనా మన ఆదర్శంగా ఎవరైనా మన సంఘం గౌడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకుంటూ మనం పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ఉపన్యాస అవకాశం ఇచ్చిన మన పెద్దలకు అందరికీ విన్నవించుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం.